గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సైకిల్ అయితే నేనసలే వాయుపుత్రం చూసి టెన్షన్ ఉంటే నువ్వు ఒకటి వెళ్ళా. నమస్కారం అయ్య గారు. ఏమయ్యా బాగున్నావా? ఏమయ్యా శిష్యుడు వచ్చినట్టు నీకు ఇప్పుడే తెలిసిందా? వస్తాడని తెలుసు, ఇంత తొందరగా వస్తాడని తెలియదండి. ఏరా అబ్బాయి పెళ్ళి అనగానే వచ్చేసావా? ఏరా అబ్బాయా ఎవరవయ్యా నువ్వు? శబాష్ నా రాజా, ఎంత మాట అనేసావురా. గురు కెమికల్ చేస్తాడు. గురు 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 తమలాటోల ముందు గురు శిష్య బంధం చూపించకూడదు అనుకుంటున్నాడు. గురు 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 అయ్యారా, గురు శిష్యుల మధ్య ఓ చిన్న డీలింగ్ ఉంది, ఇప్పుడే పంపించేస్తాను. పరబాయ్ ఏంటో ఇది సరి ఎక్కడ పరవయ్యా చెప్తాను. పెద్దోళ్ళు పిలిచినప్పుడు సేదరించుకోకూడదు బాబు. నేనే అవసరాదిని, కావాలంటే మీ కాళ్ళ తీసుకుంటాను. నన్ను పట్టించేయకండి. ఆయాలో ఫోన్లో మీరు బండబూతులు తిట్టారు, నేను ఒక్క మాట ఎదిరించి మాట్లాడానా? ఆ రోజు నేను చేసిన కనకార్యం వల్లే ఇవాళ అంజలికి మీకు పెళ్ళి అవుతోంది. బ్రోకర్వా? బ్రోకరో లోపరో ఎలా కావాలంటే అలా పిలవండి. అందరి దగ్గర నేనే మీ గురువునని చెప్పుకుంటున్నాను, అది అలాగే మెయింటైన్ చేయండి బాబా. ఏంటండి ఏదో రహస్యం మాట్లాడుకుంటున్నట్టున్నారు? ఏం లేదు, ఇతను గురు సారీ గురు నా పెళ్లి గురించే మాట్లాడుతున్నారు. ఎలా చూడండి, మీ పెళ్లి పెద్దవాళ్ళం మేం మాట్లాడి నిర్ణయించాలి. నేను రెడీ మనిషా కాదు, మీతో కలిస్తే అయిపోతారనుకున్నానండి. అర్థమైందండి. రండి, మిమ్మల్ని ఓ మాట అడగాలి. అడగండి. మీరు వాయుపుత్రగా చాలా అవతారాలు ఎత్తి అంజలి శీలాన్ని మాత్రమే కాదు నా ప్రాణాలు కూడా కాపాడారు. ఎలాగా? అది అది ఏమిటంటే పోన్లేండి, మీకు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేయండి. బండ్లో కూర్చోండి, మాట్లాడుకుంటాం. గురు 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 వీడికి ఏమైనా మెంటలెక్కిందా? యారా జడల బర్రి మూర్తే వాయుపుత్రను ఈడవడం మధ్యలో సుటారంగాడు. నేను ఇప్పుడు అదే చెప్తున్నా, మూర్తే వాయుపుత్ర. వీడు వాడి ఫ్రెండ్ బాల, వీడెందుకు వాయుపుత్రలో నటిస్తున్నాడో అర్థం కావట్లేదు. అన్నయ్య ఈశ్వర ప్రసాద్ ఈ బాల అనే వాయుపుత్రుని నమ్మేశాడు. బాలాయుడు వాడు ఈశ్వర్ ప్రసాద్ కారులో వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అది అర్థం కావట్లేదు. అదొక్కటే కాదు, ఈ ఊరంతా బాలాయే వాయుపుత్రాన్ని నమ్ముతోంది. వాడితో మాట్లాడాలి. చచ్చింది గొర్రె. నువ్వు పంచర్ చేసి ఆసుపత్రిలో పడుకోబెట్టావే, వాడొక పోలీస్ ఆఫీసర్. పోలీసు మఫ్టీలో నీకోసం ఊరంతా గాలిస్తున్నారు. అందువల్ల తొందరపడకు, ఎలాగూ బాలా నీకోసం వెతుక్కుంటూ వస్తాడు. నువ్వు మూర్తినిగా వెతుకుతున్నావు. వాడు ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నాడు. వాడు బయటకు వచ్చాడంటే ఒకటి ఈశ్వర ప్రసాద్ లేదా నాయుడు, ఇద్దరూ కాకపోతే పోలీసులు. ఎవరో ఒకరి చేతుల్లో వాడు చావటం ఖాయం. వాడు ఎక్కడో అక్కడ దాక్కుని ఉన్నంత వరకే నీకు జాక్పాట్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఒకని లేపేయాలి. పార్టీ ఎవరో కాదు, నువ్వే. పార్టీ నువ్వని నాకు తెలియదు, నువ్వు నాకు తెలుసని నన్ను పంపించిన వాడికి తెలియదు. ఎవరు నేను పంపించింది? తిరువూరు నాయుడు అంటారు. వాళ్ళెందుకు నన్ను చంపాలి? వెదుర్లంక జమీందారులతో ఎవరు బంధుత్వం పెట్టుకున్నా వాళ్ళు అతనికి శత్రువులే. మాట్లాడకుండా నాయుడితో చేతులు కలుపు. ఓడిపోయే వాళ్ళతో ఉండే కంటే గెలిచే వాళ్ళతో ఉండు. నువ్వు రాజాలా బతకడానికి నేను గ్యారెంటీ. ఈశ్వర ప్రసాద్ చెప్పింది వింటే నువ్వు వాడికో బినామీలా డమ్మీ పీస్ అయిపోతావు. అర్థం కాలా? ఆయన ఆస్తికి నువ్వు లెక్కలు రాసే గుమాస్తా అవుతావు. ఈ నాయుడు చెప్పినట్టు వింటే ఆ ఆస్తి అంతటికి నువ్వే యజమాని. మనలో మనం అండర్స్టాండింగ్ వస్తే కోర్టులో జరిగే కేసులని వాపస్ తీసుకొని మూసేసిన ఫ్యాక్టరీలన్నీ మళ్ళీ ఓపెన్ చేసేద్దాం. ఊరికే కదయ్యా, పార్ట్నర్షిప్ లోనే. ఈ తిరువూరు నాయుడు నువ్వు పార్ట్నర్స్ అయిపోవచ్చు. 50-50. నాయుడు లాంటి మంచి వాళ్ళతో ఉంటే నువ్వు ఎంతైనా సంపాదించవచ్చు. ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నువ్వు ఉండగా నాకేం దిగులు? నిన్ను వెతుక్కుంటూ నువ్వు ఉన్న చోటుకి వెళ్ళాను, అక్కడ లేవన్నారు. తిన్నగా వెతుకుంటూ ఇక్కడికి వచ్చేసాను.
మూర్తి నువ్వు ఇక్కడ వేసిన స్కెచ్కి కోట్ల కోట్లు కుమ్మరిస్తుంది. ఇప్పుడు మనం తిరువూరు నాయుడు పక్షాన ఉన్నామనుకో, ఆ వెదురులంక జమీందారు ఆస్తంతా మనకే. తర్వాత నీకు నాయుడుకు మధ్య ఉన్న సమస్య నేను తీర్చేస్తాను. ఒక మంచి మనిషిని హత్య చేసి అందువల్ల వచ్చే డబ్బు మనకుద్దురా. మనం ఎవరిని హత్య చేయడం లేదుగా, వాళ్ళ పాటలేవో వాళ్ళు పడతారు, మనం వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే చాలు. ఆస్తిపాస్తులు ఇస్తా అన్నారుగా, అందుకే ఇలా మాట్లాడుతున్నాం. ఎదుటివాడి ఆస్తి కోసం ఆశపెట్టావు కాబట్టి జైలుకి వెళ్ళానని మర్చిపోకు. మళ్ళీ అదే తప్పు చేయకు. మూర్తి నేను చెప్పేది ఇంకేం మాట్లాడకు. ముందు ఈ ఊరి నుంచి వెళ్ళిపో. ఇక్కడుంటే నువ్వు బాగుపడవు. నన్ను ఇంకెక్కడికి వెళ్ళి బతకమంటావరా? నేను పక్కా క్రిమినల్ని, నాకెవడు పనిస్తాడు? కూలి పనులు చేసుకుంటూ ఆకలితో పస్తులు ఉండడం నా వల్ల కాదురా. నీ తమ్ముడి ఆపరేషన్కి జమీందారు తల్లి డబ్బులు ఇచ్చినప్పుడు ఈశ్వరప్రసాద్ ప్రాణాలకు ఎటువంటి ఆపద రానివని నేను మాటిచ్చాను. నేను నా మాట తప్పను. మాటిచ్చాట నన్ను పంపేసి టోటల్గా నువ్వే కొట్టేద్దాం అనుకుంటున్నావా? నీకోసం హత్యానేరం మీదేసుకోవడానికి వచ్చాడు రా మూర్తి. ఏయ్ నువ్వేంటి వీడికి పక్క వాయిద్యమా? వీడు నాకు మంచి ఫ్రెండ్ అనే అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది వీడికి నా మీద నా తమ్ముడి మీద నిజమైన ప్రేమ లేదు. నా తమ్ముడిని యూజ్ చేసుకుని మొత్తం ఆస్తి కొట్టేయాలని చూస్తున్నాడు. బాలా తప్పుగా మాట్లాడకు. మాట్లాడతానురా, నాకు రాజయోగం వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు నిజమైన స్నేహితుడు అయితే తోడుగా ఉండాలి, లేదా తప్పుకోవాలి. ఇలా అడ్డుపడేవాడు స్నేహితుడు కాడు, శత్రువు. లైఫ్లో ఎప్పుడో ఒక్కసారి ఇలాంటి ఛాన్స్ వస్తుంది, అది నాకు ఇప్పుడు వచ్చింది. నేను దీన్ని వదులుకోను. అలా వద్దురా, ఇది ఆట కాదు జీవితం. నాకు జీవితం అంటేనే ఆటరా. ఎప్పుడైతే నువ్వు స్నేహం వద్దని వాడిని వదులుకుని వచ్చేసావో అప్పటి నుంచి ఆ మూర్తిగాడి వల్ల నీకు ఆపదే. వాడు దెబ్బతిన్న పులి నీ మీద పంజా విసరక మానరు. భయపడకు, వాడిని అణిచేయచ్చు. హత్యానారం తన మీద వేసుకోవడానికి ఈ ఊరు వచ్చాడు. అందులో వాడిని ఇరికించడానికి ఇదిగో అమ్మా, 2 పెళ్లిళ్ళు ఒకే ముహూర్తంలో జరిగే విధంగా డేట్ ఫిక్స్ చేశాను. చాలా సంతోషం అండి. నా పెరోల్ పూర్తి కాబోతోంది. నేను బయట ఉండగానే ఈ 2 పెళ్లిళ్ళు జరిపించాలని అనుకుంటున్నాను. హలో, నేను బాలని మాట్లాడుతున్నాను. ఎప్పుడు కొత్త పెళ్లి కొడుకు అవుతావయ్యా? ఇప్పుడే అయ్యాను. వెరీ గుడ్. నీ పెళ్లికి ముందే ఆ ఈశ్వర ప్రసాద్ కథ ముగించేద్దాం. వాడి చావు బాజా మోగాకి నీ పెళ్లి భజంత్రి, వాడి తల్లి ఆక్రోశం ఇప్పుడే నాకు వినిపిస్తుంది. ఆ ఈశ్వర ప్రసాద్ని ఎక్కడికి తీసుకురావాలో తెలుసుగా? తెలుసు. పార్ట్నర్, నువ్వు చేసుకునేది నేను కోరుకున్న అమ్మాయిని. పార్ట్నర్ అనేశారు, అన్నిట్లోనూ పార్ట్నర్షిప్ ఉంటుంది. అలాగే పార్ట్నర్. ఏమిటండి ఎక్కడికి తీసుకొచ్చారు? సర్ప్రైజ్. ఏంటి సర్ప్రైజా? అదేంటో తెలుసుకోవచ్చా? మీరు కలవకూడని వారిని ఇక్కడ కలవబోతున్నారు. ఎవరిని? వాడినెందుకురా అలా చూస్తావు? వాడు మా పార్ట్నర్. మూసేసిన మన బిజినెస్లన్నీ మాతో కలిసి మళ్ళీ ప్రారంభించబోయే మేనేజింగ్ పార్ట్నర్. మీ అన్నయ్య ఊరికే ఆడుతూ సుత్తేస్తాడు ఎందుకు? తప్పు వేసేది కదా. బాలా, ఏమిటిది? హే బాలా, నువ్వెందుకురా తప్పు చేసిన వాళ్ళ తలదించుకుంటావు? నీ చేతులతోనే శుభకార్యాన్ని ప్రారంభించు. మొదలు పెట్టు బాలా. బాలా, Hey!
వచ్చేసినట్టే వచ్చేసాడా వాయుపుత్రుడు. కానీ గెటప్ అదిరింది. రా వాయుపుత్ర రా. నువ్వేదో ఒక అవతారంలో తప్పకుండా ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. ఇదే చోట నీ కళ్ళ ముందే వీడిని చంపేస్తా. వీలైతే కాపాడుకో. తన పత్ర కొట్టాడు రా నాయన. ఇందుకే నేను రానంటే వీళ్ళు విన్నారా?
పని చేసింది. వాడే నేను నరికాడు. వాడిని ఊరికే వదలకూడదు. ప్లాన్ ప్రకారం ఆయన ఇక్కడికి తీసుకొచ్చాడు. నేను వచ్చేలాగా అంతా అయిపోయింది. ఆస్తి మొత్తం కాజేయడానికి ఇలా చేశాడు. ఇంత దారుణం చేసిన వాడిని ప్రాణాలతో వదలకూడదు. చూస్తానే. వెళ్ళండి, వెళ్ళి వాడిని కొట్టండి, చంపండి, వెళ్ళండి. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఏంటి చేయడం? త్వరగా వెళ్ళండి, వెళ్ళి బండి తీసుకురండి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. హంసరాజు వెళ్ళు, త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఎంత ఘోరం జరిగిపోయింది. ఆగండి. వాడే నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు. నన్ను చంపడానికి ఆ నాయుడు ఏర్పాటు చేసిన మనిషి ఇతరు కాదు, ఆ బాలగాడే. సాగొట్టరా దొంగ చచ్చిన అన్ని ఆపదల నుంచి మనల్ని కాపాడడానికి ఒక వాయుపుత్ర వస్తాడని చెప్పావే, అదెవరో కాదు, ఇతనే ఆ వాయుపుత్ర. థ్యాంక్స్ వాయుపుత్ర. శివరాఖరికి తమరే వాయిపోతారండి. మొదటి నుంచి నేనే. అయ్యో, ఇది నాకు తెలియక నువ్వు నా శిష్యుడు అని, నీకు కాటా కుస్తీ నేర్పినోని నేనేనని నోటికొచ్చినట్టు సొల్లువాగుడు వాగేశాను. అబ్బో, ఇది మాత్రమేనా? ఇంకా చాలా ఉన్నాయి. అంజలమ్మ భరతనాట్యం ఆడేటప్పుడు మొదటి సూపులో నువ్వు లవ్ ఆడేసినావని అందరికి ఆపదం చెప్పానబ్బు, నన్ను క్షమించబ్బు. నువ్వు అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పావు. తను భరతనాట్యం ఆడుతున్నప్పుడు నేను చూశాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.